భారతదేశంలో పండుగలకు ప్రత్యేక ప్రాముఖ్యతలున్నాయి. ఈ పండుగల్లో భాగంగానే హోలీకి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాముఖ్యత ఉంది. ఈ యొక్క హోలీపై ప్రత్యేక కథనం ఎన్ న్యూస్. హోలీ పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి ఎన్ న్యూస్ ప్రత్యేక కథనం. హోలీ పండుగ అనేది వసంత రాకను జరుపుకునే హిందూ పండుగ. హోలీ ఈ పండుగకు మరొక పేరు ఉంది, రంగుల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ హోలీ పండుగను భారతదేశం అంతటా నలుమూలలు ఎంతో ఆనందంతో ఉత్సాహంతో యువత రంగులు చిమ్ముకుంటూ ఎంతో చక్కగా ఆహ్లాదకరంగా ఆనందంతో జరుపుకుంటారు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు హోలీ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. హోలీ రంగుల అనేది పండుగ హిందువులు మాత్రమే వసంతకాలంలో చేసుకునే పండుగ. ఈ పండుగ భారతదేశంలోనే కాకుండా బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో కూడా జరుపుకుంటారు. హోలీ పండుగ అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసం లేదా మార్చి మాసంలో వస్తుంది. అసలు హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారు, ఏ దేవుణ్ణి పూజిస్తారు, హోలీ పండుగ జరుపుకోవడానికి కారణం ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. ఈ హోలీ పండుగను 2 రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజున హోలికా దహన్ అంటారు. రంగుల ఐబాల్ ఆడబడుతుంది. హోలికా దహనాన్ని దక్షిణ భారతదేశంలో కామదహన అని కూడా అంటారు. యొక్క హోలీ పండుగ ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి నాడు హోలీ జరుపుకుంటారు. ఈ సందర్భంగానే 2024లో మార్చి 25వ తేదీన పౌర్ణమి సందర్భంగా సోమవారం నాడు ఈ యొక్క హోలీ వేడుకలను జరుపుకుంటున్నారు. హోలీ యొక్క ముఖ్య ఉద్దేశం హోలికా దహనం లేదా కామదహన ఆచారం. హోలీ మొదటి రోజున చెక్క కుప్పం ఉపయోగించి నిర్వహిస్తారు. వసంతకాలంలో ఈ పండుగను జరుపుకోవడం సంబంధాలను మెరుగుపరుస్తుంది. హోలీ గురించి సైన్స్ పరంగా చెప్పాలంటే వసంత ఋతువు ముందు హోలీ పండుగ వస్తుందని చెప్పారు. వాతావరణంలో మార్పులు వచ్చి చలికాలం నుండి ఎండాకాలం మారుతుంది. ఇలా మారడం వల్ల మానవ శరీరం తట్టుకోవడం కోసం మోదుగు చెట్ల పువ్వులు వసంత రూపంలో చెట్లకు ఆకులు రాలి అప్పుడు కొత్త చిగురును తొడుక్కుంటుంది. అదే తరుణంలో మోదుగ చెట్టు పువ్వుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. మారేడు చిగుళ్ళు వంటి చెట్లతో పాటు ఔషధాలతో తయారు చేసిన గంధం నీళ్లతో హోలీ పండుగ ఆనందోత్సవాలతో జరుపుకుంటారు. హోలీ పండుగ జరుపుకోవడం వల్ల చర్మ సౌందర్యంతో పాటు వ్యాయామం కూడా అవుతుందని చెప్పాడు. ఆ రంగులు శాస్త్రీయ పద్ధతిలో తయారు చేసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యం పదిలపడుతుందని విజ్ఞాన శాస్త్రం తెలుపుతుందన్నారు. హోలీ రోజు ఈశ్వరుణ్ణి అందరూ పూజిస్తారని తెలిపారు. ఇది చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలు విభేదాలను పక్కన పెట్టి ఒకసారి వచ్చి వేడుకలు జరుపుకుంటారు. ఈరోజు శివుడు మన్మధుడిని దహనం చేశాడని, సంవత్సరానికి ఒకసారి మన్మధుడు ఈ రోజున భూమికి వస్తాడని ప్రజల యొక్క నమ్మకం. ఎవరెవరు ఈ హోలీ పండుగలు జరుపుకోవాలి? ఈ హోలీకి సంబంధించి చాలా నియమాలు ఉన్నాయి. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు హోలీ పండుగ జరుపుకోకూడదని అంటారు. అంటే అత్తారింట్లో హోలీ పండుగ జరుపుకోకూడదని నియమం ఉంది. మత విశ్వాసాల ప్రకారం పెళ్లి తర్వాత మొదటి హోలీని అత్తగారింట్లో జరుపుకోవడం అశుభం అని, సంబంధాలలో అనేక సమస్యలను కలిగిస్తుందని భావిస్తూ ఉంటారు. హోలీ పండుగ సందర్భంగా గుంటూరు జిల్లాలో అంబరాన్ని అంటిన హోలీ పండుగ సంబరాలు. గుంటూరు పట్టణంలో ఈ యొక్క హోలీని యువత ఎంతో ఆనందంగా తారతమ్యాలు లేకుండా జరుపుకోవడం జరిగింది.